నమస్తే వెల్కమ్ టు V9 న్యూస్ నేను మీ రమాదేవి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మా నాన్న తాగొచ్చి అమ్మను కొడుతున్నాడు సార్ అంటూ పోలీస్ స్టేషన్ లో 3 ఏళ్ల బాలుడి ఫిర్యాదు ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ను మూడవసారి ఓడించిన ప్రజ్ఞానంద రిటైర్డ్ సీజే జస్టిస్ ఎన్వి రమణ చిత్రపటానికి కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో నూతనంగా లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతపల్లి మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 57 ఏళ్లు నిండిన వృద్ధుల నూతన వృద్ధాప్య ఆసరా పింఛన్ పథకం ద్వారా మంజూరైన 1269 పింఛన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పింఛన్లు నిరంతర ఉచిత కరెంట్ ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయని పేర్కొన్నారు వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తున్నాయని చెప్పారు ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతోటి ఆ పేద కుటుంబాలకు నేను చెప్పి భరోసా ఇచ్చి ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా ఒంటరి మహిళలు కానీ విద్యార్థులు కానీ వికలాంగులు కానీ వయసు మీద పడే 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా పింఛన్ దాదాపుగా 1269 మందికి ఇలా నకిరేకల్ కేతపల్లి మండలంలో ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది దాదాపు 1,60,00,000 రూపాయలు ఈరోజు మన చేతి మీద పంపిణీ చేయడం జరిగిన వాళ్ళందరికీ దమ్మపడదనే ఆలోచనతోటి ఏటీఎం కార్డు కొత్తగా ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పెన్షన్ ఇచ్చే గొప్ప కార్యక్రమం దానికి తోడుగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోస్ట్ ఆఫీస్లో ఎలాంటి ఆటంకం కలగకుండా ఏటీఎం కార్డు ద్వారా పెట్టి కార్డు ఇచ్చే వాళ్ళకి ఒక ప్రత్యేక అర్థమైన గౌరవం ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఇలా భారతదేశంలో గుజరాత్లో 400 ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఏ రాష్ట్రాలు చూసినా బీజేపీ పాలిత రాష్ట్రాలలో పెన్షన్లు మరి 400, 500 మించి ఇచ్చే పరిస్థితి లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2016, 3016 ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం మోడీ గారు నేను గొప్ప నాయకుడు అని చెప్పుకునే నాయకుడు ఇవాళ దేశాన్ని దివాళా తీపించి అధోగతి పాలు చేసి చెప్పబడిన అన్నవరం రామచంద్రన్ తిరిగే పరిస్థితుల్లో బీజేపీ ప్రాంత రాష్ట్రాలు కావచ్చు దేశాలు కావచ్చు అధోగతి పాలు చేయాలనే ప్రయత్నంలో అంబానీ అందాలను పెట్టుకుని వాళ్ళ మెప్పు కోసం వాళ్ళకు 1,000 కోట్ల లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ అధ్యక్షతన కోరుట్ల నియోజకవర్గ యువ నాయకుడు సురభి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు మెట్పల్లి పట్టణంలోని 14వ వార్డు సమీపంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది రానున్న రోజులలో ఇలా అనేక కార్యక్రమాలు చేపడతామని సురభి నవీన్ కుమార్ విద్యార్థులకు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్ కౌన్సిలర్ మరి పోచయ్య బీజేపీ జిల్లా నాయకులు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ యాదగిరి బాబు తోకలగంగ నరసయ్య బండారి రమేష్ మధ్యల లావణ్య పీసరి నరసయ్య దేవరకొండ మనేష్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకేటి విజయ్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు శ్రీరాముని భక్తుడు భరతమాత ముద్దుకుంట నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క పాఠశాలలో మన యొక్క కోరుట్ల నియోజకవర్గ యువ నాయకుడు సురభి నవీన నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే మేము కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నాం మాకు కూడా ఆనందంగా ఉంది ఇదే పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకొని 10వ తరగతి పాస్ అయినటువంటి స్టూడెంట్లు కాబట్టి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇదే స్కూల్ ఎన్నుకోవడం నకిరేకల్ పట్టణ కేంద్రంలో నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొండేటి మల్లయ్య నూతన గృహ ప్రవేశం మరియు కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొండేటి మల్లయ్య మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఈ రోజు నకిరేకల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది పార్టీలో ఉంటూ సభ్యత్వానికి ఇక్కడున్న నాయకులు సహకరించలేదు అయినా కూడా 16,000 సభ్యత్వాలు ఈ ప్రాంతం నుంచి చేయడం జరిగింది ఇప్పటి నుండి అందరి
అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఎలాంటి కష్టాలు వచ్చినా అందుబాటులో ఉంటూ పెద్దల సహకారంతో మండలాల వారీగా ఉన్న అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. అలాగే మునుగోడు నియోజకవర్గంలో మనం దగ్గర నుండి మన బంధుమిత్రులతో కలిసి చాలా మందికి వెళ్లాలని కోరారు. వారి అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయిన పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బలంగా ఉంది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. నమస్కారం చేసుకోండి. సూర్యగ్రహం ముందుకు చంద్రుని తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ బలోపేతమవుతున్న సందర్భంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండెట్టి మల్లయ్య గారు నగరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించడం మేమిద్దరం అతిథులుగా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచింది. ఇప్పుడు ఎందుకు పోయిండు ఈ చర్చ కంటే కూడా 2023లో ఎన్నికలు వచ్చినా 24లో ఎన్నికలు వచ్చినా 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నగరికల్ నుంచి రేపు అసెంబ్లీకి నడిచి వెళ్తాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక కేసులు ఎదుర్కొన్నటువంటి నగరికల్లో ఉద్యమ స్తంభనగా ఉంది. మరి అలాంటి పరిస్థితిలో మరి ఇప్పుడున్న పరిస్థితిలో మరి నియోజకవర్గం స్థాయిలో ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుందామనే ఆలోచనతో ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానికి మేము పిలువగానే వచ్చిన పెద్దలు సుధాకరణ గారికి, మరి జిల్లా ప్రెసిడెంట్ గారికి, కృష్ణ గారికి, అందరినీ కూడా దుబ్బా నర్సరావు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఎంతో బలంగా ఉంది. మరి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. మొన్న సభ్యత్వ నమోదు విషయంలో కూడా చాలామంది ఇక్కడ పార్టీలో ఉన్నా కూడా సహకరించకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి అన్నీ అయినా కూడా చాలా వరకు 16,000 సభ్యత్వం ఈ ప్రాంతంలో చేయించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సుధాకరణ చెప్పిన విధంగా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండి పార్టీ కార్యకర్తలకు ఏ కష్టాలు వచ్చినా కూడా మేము అందుబాటులో ఉండి పెద్దల సహకారంతో పెద్దల అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మండలాల వారీగా ఉన్న పరిస్థితులు కూడా అధిష్టానానికి వివరించి మేము ఇక్కడ పనిచేస్తానని చెప్పి చెప్తా ఉన్నాం. తప్పకుండా మరి మునుగోడు నియోజకవర్గంలో ఇక్కడి నుంచి అందరికీ ఈ నియోజకవర్గంలో చిట్యాలు అయితే నాగపల్లి అయితే చాలామంది బంధువులు రిలేషన్స్ ఉన్నారు. మరి మునుగోడు నియోజకవర్గం చాలా బలంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి వాళ్ళ అవసరాల కోసం పార్టీ మారినా కూడా మరి క్యాడర్ కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మన విలేజ్కి కూడా పోయినాను ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని పరిస్థితి లేదు. ఎల్బీ నగర్ చౌరస్తాలో త్రివేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, కృష్ణవేణి గ్రూప్స్ ఆఫ్ కాలేజీల చైర్మన్ వైవీరావు నేతృత్వంలో స్థాపించబడిన రామ్ మెడికల్ అకాడమీ నీట్ కోచింగ్ సెంటర్ కొత్త శాఖను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన శాఖలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ వైవీరావు మాట్లాడుతూ మెరుగైన విద్య అందించే లక్ష్యంతో మా రామ్ అకాడమీ స్థాపించామని అన్నారు. అలాగే మా అకాడమీలో చదివిన విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత శాతం వస్తుందని అన్నారు. ఇది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 6వ శాఖ అని తెలిపారు. ఇంకా మరింత మెరుగైన విద్యను అందించేందుకు భారతదేశ వ్యాప్తంగా మరిన్ని శాఖలు స్థాపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ అకాడమీ ఎండీ అండ్ సిఇఓ మధుసూదన్, పులి రామకృష్ణ, కేంద్ర హెడ్స్ చక్రవర్తి, బ్రాంచ్ హెడ్ అలెక్స్ పాల్, సుబ్బారెడ్డి, ఎండీ సోహెల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. మై నేమ్ ఇస్ మధుసూదన్ పులి. నేను ఇక్కడ జువాలజీ ఫ్యాకల్టీ. మా చైర్మన్ సర్వీసెస్ ఖమ్మంలో ఉంటారు. సో హీ యాక్చువల్లీ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూట్ రామ్ మెడికల్ అకాడమీ. వెరీ ఫస్ట్ బ్రాంచ్ ఇన్ బెంగళూరు. And after that, next branch is in Hanamkonda, next is in Aksiguda, then here LB Nagar, then in Andhra, Vizag, Vijayawada, and Tirupati. This is the 6th branch in Telangana. How many branches in all over in India? All over India, 8 branches. 8 branches. What are the faculty? What is the education? Main motto is to give more number of selections in medicine. It's a medicine. Only medical academy. It's a diploma. No, sir. It is only coaching center. Coaching center. We are giving coaching for NEET. NEET. Okay, how many years? This is second year. Last year, first batch in Bangalore. Out of 43 students, 24 selections we have given.
57% సెలక్షన్. మీరు అంటే విద్యార్థులకు మీరు ఎలా సజెషన్ ఇస్తున్నారు అంటే ఈ కోర్సు ఈ మెడిసిన్ మీరు చెప్తారు కదా మీ దాంట్లో మీరు ఇట్లా వచ్చే ఇప్పుడు భవిష్యత్తు పిల్లలకు ఇంటర్మీడియట్ అయిపోయి అదే సార్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1 year వాళ్ళు డ్రాప్ అవుట్ చేసి మన దగ్గరకు వస్తుంది. దీంట్లో ఏంటంటే మనం సెలక్షన్ ఎంత ఎక్కువ ఇస్తే కామన్ పీపుల్ విల్ ఫీల్ దట్ మచ్ హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే మనం బయట అబ్జర్వ్ చేసాం కాబట్టి చెప్తున్నాను. నేను నా ఆకాష్లో చేశాను, చైతన్య చేశాను, నారాయణ చేశాను. ఏదో కొంతమంది చదివే పిల్లలు పుల్ అవుట్ చేసేసి వాళ్ళతో ర్యాంకులు తెచ్చి ఆ ర్యాంకులు ప్రొజెక్ట్ చేసి మిగతాంతా తీసేసుకుంటాం. మన దగ్గర ఏంటంటే చేరిన 100 మందిలో కనీసం 60-70 మంది సెలక్షన్ రావాలంటే మనం అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది సార్ యాక్చువల్లీ కోచింగ్? లేదు సార్, టిల్ ఎగ్జామినేషన్, నీట్ ఎగ్జామ్ వరకు. మనకి ఏంటంటే ఎంత అర్లీగా వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. మంత్ లేట్ అయ్యేపోతే ఏమవుతుందంటే టెన్షన్ పెరుగుతుంది. మన రిజల్ట్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది సార్? ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని 9 బస్తీలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ బకాయిల సమస్యలపై జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డికి వారి సమస్య తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై డిప్యూటీ మేయర్ స్పందిస్తూ ఓయూ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ని వీసీ కార్యాలయంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి, ఓయూ సీఐ రమేష్ నాయక్ మరియు 9వ బస్తీ నాయకులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా విద్యుత్ బిల్లులు చెల్లించాలని బస్తీలకు ఓయూ అధికారులు ఇటీవల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో మంగళవారం రాత్రి 9 బస్తీలకు చెందిన ప్రజలు విద్యుత్ సరఫరాను యథావిధిగా కొనసాగించాలని ధర్నా చేశారు. అలాగే బస్తీవాసుల సమస్యలను వైస్ ఛాన్సలర్తో చర్చించి ఒక పరిష్కారానికి వచ్చారు. తద్వారా అటు ప్రభుత్వ వైస్ ఛాన్సలర్కు మరియు ఇటు బస్తీవాసులు సమానంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్, బస్తీవాసులు ఖాజా పాషా, ఆనందం, యాకూబ్ షరీఫ్, జింకల మల్లేష్, సలీం, శ్రీనివాస్, అహ్మద్, అలీఖాన్, లైఖల్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. టోటల్ మీకు ఎన్ని యూనిట్లు కాలేదు దాని మీద మీరు బిల్లు కట్టాలి. అందుకే మీరు ఏ ఇంట్లో ఎవరికి వెళ్ళాలి, మీరు కమిటీ మీరు బస్తీ కూర్చొని మీరు ఎవరెవరికి ఎంత తీసుకోవాలి మీరు చూసుకోవాలి. సార్ సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో సర్వే చేసి ప్రతి ఇంట్లో ఏసీలు అంటే ఏసీలు ఎన్ని ఉన్నాయి, కూలర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి లిస్టు. అలాగే సార్ సంబంధం లేదు. ఎవరిని ఆప్ చేయమని మీకు చెప్పలేదు. 1000 యూనిట్లు కాలేదు, టోటల్ 2000 కాలేదు. 2000 మీద మీకు బిల్లు వస్తుంది. 2000 యూనిట్లు స్లాబ్ ప్రకారం కట్టేయాలి. అది మీకు సేమ్ ఇట్లా ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఎట్లా టైం ఇస్తారో ఆ టైం ఇస్తారో రాకపోతే మీ బస్సు కట్ అయిపోతుంది. వేరే బస్సు కట్టుకుంటే ప్రాబ్లం రాదు. గతంలో చాలా యూనివర్సిటీ చాలా కష్టాల్లో ఉంది. మనం కూడా ఇక్కడ 2-3 నెలల్లో మనకు కూడా డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ సార్ ప్లానింగ్ ఉన్నారు. అది కొద్ది రోజుల్లో మనకు ఈ సమస్య కూడా అంటే 1 year లో కూడా మనకి సమస్య పోతుంది. ఈ సంవత్సరం మాత్రం మీరు ఖచ్చితంగా మీ ఖాతా కరెంట్ ఏమో కట్టుకోవాలి. ఎక్స్ట్రా ఏమి కట్టవట్లేదు. కమర్షియల్ కూడా ఏం కాదు సార్ చెప్పినా డొమెస్టిక్ వస్తుంది అని చెప్పింది సార్. ఇంకోటి ఏంటంటే అన్ని వేరే లైన్ కూడా అలా కలుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి సమస్త నారాయణపురం గ్రామం పుట్టపాక ఎస్సీ కాలనీలో ముత్యాలమ్మ బోనాల పండుగ గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ బోనాల పండుగను ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. ప్రతి ఇంటి ఆడపడుచు బోనం ఎత్తుకొని సాక్షాత్తు అమ్మవారు బోనం ఎత్తినట్టు ఉంటుందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ రెడ్ హిల్స్లోని ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ హోమ్ కాలేజీ మరియు రీజనల్ క్యాన్సర్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన 8 మోడ్యులర్ థియేటర్స్, కిచెన్ మరియు ధోబీఘాట్లను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, ఎమ్మెల్యే జఫర్ హుసేన్, ఎమ్మెల్సీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోత శోభన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ ఆరిఫ్ రిజ్వాన్, హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత మరియు ఇతర హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పోలీస్ స్టేషన్లో శాలిగౌరారం మండలంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, యువకులు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో గణేష్ ఉత్సవ కమిటీలో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల గురించి ఎస్ఐ సతీష్ మీటింగ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ 13 రోజులు పెద్ద పండుగ కాబట్టి అందరూ మతానుసారంగా శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకొని అందరూ సంతోషంగా ఉండి పోలీసు వారికి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు. మామూలుగా ఎవరైనా బయట నుంచి వచ్చేటోళ్ళు కానీ, లీవ్లు ఉండి ఎంప్లాయీస్ కానీ, ఇంకేదైనా వేరే ప్లేస్లో ఉద్యోగం చేసేటోళ్ళు కానీ వస్తారు. ఆ రోజు అంతా కార్యక్రమం అంతా బాగానే చేస్తారు. కానీ 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు వచ్చేసరికి ఆ మధ్యలో ఎవరు ఉండరు. కాబట్టి మీరేం చేయాలంటే విగ్రహం పెట్టిన దగ్గర ఒక కమిటీని ఫామ్ చేసుకోవాలి. కమిటీని ఫామ్ చేసుకొని ఆ కమిటీలో అధ్యక్షుడు ఎవరు, ఉపాధ్యక్షుడు ఎవరు, ప్రతిరోజు ఆడ ఇద్దరు ఉండే విధంగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. డేలో కూడా ఉండాలి, రాత్రిపూట కూడా మినిమం 2 ఉండాలి. డేలో ఉంటారని అనుకుని డేలో గురించి చెప్తలేము. నైట్ అయితే కంపల్సరీ 2 ఉండాలి, డేలో కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఆడ దేవుని విగ్రహం పెడతాము, తర్వాత అక్కడ దీపారాధన చేసి అట్లా పెడతాము. వర్షం కానీ, గాలి కానీ ఏదైనా వచ్చినప్పుడు అది అక్కడ ఉన్న చెట్టుకి కానీ ఇది అనుకుని అగ్ని ప్రమాదం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి జరగకుండా ముందస్తుగా ఉండడం కోసం ఆడ కంపల్సరీ మీ మెంబర్స్ని ఎవరన్నా ఏ రోజు ఎవరు ఉండాలని చెప్పి కమిటీ వాళ్ళు డిసైడ్ చేసి ఒక షెడ్యూల్ ఆడ పెట్టాలి. మేము రాత్రిపూట చెకింగ్కి వచ్చినప్పుడు ఆడ ఎవరు ఉండరు, మొత్తం కట్టేసి పెట్టి వెళ్ళిపోతాం. అటువంటివి జరిగితే ఊరుకోము. ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో ఆ కమిటీలో అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయడానికి ఉంటుంది. కాబట్టి అటువంటివి లేకుండా కంపల్సరీ ఒక కమిటీని ఎన్నుకొని ఆ కమిటీలో ఎవరు ఏ రోజు ఉండాలి ఏందనేది చూసుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా మాకు యావరేజ్గా లాస్ట్ 2-3 ఇయర్స్ డేటా చూసుకున్నట్లయితే మనకి 150 నుంచి 160 విగ్రహాలు వచ్చే ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రతి విగ్రహం దగ్గర కూడా మేము షిఫ్ట్ వైజ్ టీమ్స్ ఫామ్ చేసి ప్రతి విగ్రహాన్ని కూడా రాత్రిపూట తనిఖీ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మండపం దగ్గర ఉన్నటువంటి కమిటీ మెంబర్లని అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి అవంతరాలు జరగకుండా ప్రతి రాత్రి కూడా నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డీజేలు అలర్ట్ చేయకూడదని కూడా వారి నుంచి వివరణలు తీసుకొని వాళ్ళ నుంచి మేము కోరుతున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రశాంతంగా పండుగ జరుపుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. కంటోన్మెంట్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ 153 డివిజన్లో లేపాక్షి కాలనీ మరియు జీహెచ్ఎంసీ పార్కు నుండి మారేడుపల్లి మహంకాళి దేవాలయం వరకు దాదాపు 1,30,00,000 వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్తో కలిసి శంకుస్థాపన చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మా నాన్న తాగొచ్చి అమ్మను కొడుతున్నాడు సార్ అంటూ 3వ తరగతి బాలుడు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన జంగా దీపిక బాలకిషన్ దంపతులకు కుమారుడు భరత్, కుమార్తె శివాని 2 చిన్నారులు ఉన్నారు. తండ్రి రోజు మద్యం తాగి వచ్చి ఇంట్లో తల్లిని కొట్టడం, తిట్టడం చేస్తుండడాన్ని పలుమార్లు బాలుడు గమనించాడు. రోజులాగే తాగి వచ్చిన తండ్రిని చూసి దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఎస్ఐకు ఫిర్యాదు చేశాడు. న్యాయం చేస్తారన్న నమ్మకంతో వచ్చానన్న బాలుడి ధైర్యాన్ని చూసి పోలీసులు అభినందించారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు రప్పించి కౌన్సిలింగ్ చేశారు. మళ్లీ ఇలా చేయొద్దని తండ్రిని హెచ్చరించి పంపించేశారు.
ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ను మళ్లీ ఓడించాడు. ఒకప్పుడు విశ్వనాథ్ ఆనంద్, ఇప్పుడు ప్రజ్ఞానంద. అయితే మొత్తం టోర్నీలో మాత్రం విజేత మాగ్నస్ కార్ల్సన్. మయామిలో FTX క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీ జరిగింది. ఇందులో ప్రపంచంలోని 8 మంది గ్రాండ్ మాస్టర్ల మధ్య ఈ పోటీ జరిగింది. 6 రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద 13 పాయింట్లతో రన్నరప్ గా 2వ స్థానంలో నిలిచాడు. ఇక మాగ్నస్ కార్ల్సన్ 15 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. 17 ఏళ్ల ప్రజ్ఞానంద్ కేవలం 6 నెలల కాలంలో ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ను 3వసారి ఓడించాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల కోటి నవదుర్గ లయన్స్ క్లబ్ మరియు మేడ్కవర్ ఆసుపత్రి కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం సినారే కళాభవన్లో నిర్వహించి దాదాపు 400 మందికి బీపీ, షుగర్, ECG పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేశామని అధ్యక్షురాలు ఆడెపు కమల తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కార్యదర్శి కనపర్తి రమ, కోశాధికారి వనపర్తి రమ్య, జెడ్సీ చాప వందన, డీసీ గుంటుక కవిత, ఎల్మేలి ఉషాకిరణ్, గుంటుక ప్రకాష్, ఆడెపు మధు, కనపర్తి రమేష్, వనపర్తి చంద్రం మరియు మేడికవర్ ఆసుపత్రి డాక్టర్లు నిఖిల్, రాజశేఖర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఇక్కడ పనిచేసే వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ కూడా అందరూ ఓపిక్గా ఉండి ప్రతి ఒక్కరు టెస్ట్లు, షుగర్ టెస్ట్ కానీ, ECG మరియు ఇంకా బీపీ, షుగర్ ఇలాంటి టెస్టులు అన్నింటినీ కూడా ఇక్కడ డాక్టర్స్ వైద్యం అందించి మరియు తగిన మందులు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీకు అందరూ తెలిసిన విధంగా మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్లో అన్ని పెద్ద సిటీలకు అందుబాటులో మంచి వైద్య సేవలు చేస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, ఉద్యోగస్తులకు కానీ, మరి ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా 40 సంవత్సరాలకు పైగా ఎంపార్మెంట్ ఉన్నది. గుండెకు సంబంధించి మాత్రమే కాకుండా న్యూరో కానీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ కానీ, ఆర్కో, ఎముకలకు సంబంధించి కానీ అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఇక్కడే జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మా హాస్పిటల్కి మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ CJIకి పాలాభిషేకం చేసిన కోరుట్ల ప్రెస్ క్లబ్ పాత్రికేయులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఎన్నో రోజుల నుంచి నలుగుతున్న సమస్యను పరిష్కరించి జర్నలిస్టు లోకానికి కొత్త వెలుగునిచ్చిన రిటైర్డ్ CJ జస్టిస్ NV రమణ చిత్రపటానికి కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముఖ్యర చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి సమస్యగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేసు పరిష్కరించి మార్గదర్శనం చేసిన జస్టిస్ రమణయ్యకు జర్నలిస్టు లోకం చిరకాలం రుణపడి ఉంటుందన్నారు. జర్నలిస్టుల స్థితిగతులపై ఎంతో అవగాహనతో ఆయన ఇచ్చిన తీర్పు మానవీయంగా ఉందన్నారు.
పత్రికా విలేకరులకు ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీం తీర్పు అన్ని ప్రభుత్వాలకు మార్గదర్శనం చేసిందన్నారు. అలాగే కోరుట్లలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు ప్రెస్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆకుల మల్లికార్జున మాట్లాడుతూ సుప్రీంకోర్టు CJI సంచలన తీర్పును జర్నలిస్టు లోకం హర్షిస్తుందన్నారు. TUW రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల రామ్ గోపాల్, జిల్లా అధ్యక్షులు షికారి రామకృష్ణులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి సమస్యగా ఉన్న సమస్యను పరిష్కరించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే తీర్పు ఇచ్చిన CJ రమణయ్యకు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ABJF రాష్ట్రం జాయింట్ సెక్రటరీ ముసావీర్, IJU జగిత్యాల జిల్లా కార్యదర్శి అల్లె రాము, కోరుట్ల ప్రెస్ క్లబ్ సభ్యులు సామల్ల శ్రీనివాస్, సతీష్, బలిజ సంతోష్, ఇలియాస్, రాజేందర్, చిరంజీవి, శ్రీకాంత్, ప్రేమ్ బానాల, శ్రీధర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాలకు పైగా జర్నలిస్టులకు ప్లాట్ల పంపిణీలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసును చీఫ్ జస్టిస్ ఎల్వి రమణ పదవీ రమణ చేసుకున్న దానికంటే ముందుగానే ప్రకటించి జర్నలిస్టు లోకానికి ఒక ఇంటివారిని చేయాలనే కళ నెరవేర్చేందుకు అంకితభావంతో పనిచేశారు. దాదాపుగా 2.5 దశాబ్దాలకు పైగా ఈ సమస్య పెండింగ్లో ఉండి చాలామంది జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడ్డారు. పదవీ విరమణకు ఒకరోజు ముందే ఒక సంచలనమైన తీర్పు ఇచ్చినటువంటి జస్టిస్ ఎల్వి రమణ గారికి ముందుగా మేము తెలుపుతున్నాము. దశాబ్దాల కాలంగా కూడా పరిష్కారం కానటువంటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో కూడా సంచలనమైన తీర్పు ఇచ్చి జర్నలిస్టుల యొక్క సొంతింటి కళను జంప్ చేసినటువంటి ఎల్వి రమణకు ముందుగా కృతజ్ఞతలు తెలుస్తూ, అదేవిధంగా శ్రమజీవుల కంటే ఎక్కువ దేశం కోసం సమాజం కోసమే పోరాటం చేస్తున్నటువంటి విలేకరులను గుర్తించి ఇలాంటి తీర్పులు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. జస్టిస్ ఎల్వి రమణ జిందాబాద్. బీసీల అభివృద్ధిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభను ఎల్బీనగర్ నియోజకవర్గంలోని భాగ్యనగర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల ఎదుగుదలకు పాలక ప్రభుత్వాలు కృషి చేయడం లేదని అన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా రాణించాలని సూచించారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. బీసీల అభివృద్ధి కోసం తాను అనేక ఏళ్లుగా కృషి చేస్తున్నానని వివరించారు. బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగాచారి మాట్లాడుతూ బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. బీసీలు అంతా సమిష్టిగా ఉంటేనే సమస్యల పరిష్కారం సులభమవుతుందని అన్నారు. అంతకుముందు ఆర్ కృష్ణయ్య అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండురంగాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లె వెంకటరెడ్డి, IAL జాతీయ కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ గౌడ్, బీసీ నాయకులు గుజ్జా కృష్ణ, ఎన్ మలేష్, వెంకట్రాములు, సుంకరి సత్తయ్య, అధిక సంఖ్యలో బీసీలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 1 సంవత్సరం క్రితం బీసీ బంధు పథకాన్ని కూడా పెడతానని చెప్పి ప్రకటించారు. ఆ బీసీ బంధు పథకాన్ని వెంటనే అనౌన్స్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేవు. చాలా రోజులుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్రం లోపల 290 కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి, 300కు పైగా గురుకుల పాఠశాలలు ఉంటే ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. ఎంత అన్యాయం ఇది! మొన్న మంజూరైనటువంటి కలెక్టరేట్లకు బిల్డింగ్లు కడతారు, అదేవిధంగా MRO ఆఫీసులకు, పోలీస్ స్టేషన్లకు, సెక్రటరేట్ పాత బిల్డింగ్లు మంచిగుంటే కూడా ఊరగొట్టి కొత్త బిల్డింగ్లు కడతారు. చదువుకొని భారత పౌరులైనటువంటి భవిష్యత్తులో గొప్పలయ్యే బీసీలకు, విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మించకపోవడం చాలా దుర్మార్గం. ఇది చాలా అన్యాయం. వెంటనే అన్నిటికీ సొంత భవనాలు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీజుల రియంబర్స్మెంట్ పథకం బకాయిలు 3,500 ఉన్నాయి, వాటిని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకంలో ఉన్నటువంటి గతంలో ఏ విధంగా అయితే ఇంజనీరింగ్, మెడిసిన్, MBA, MCA, డిగ్రీ, PG వాళ్ళకు పూర్తి ఫీజులు ఉన్నాయో వాటిని మంజూరు చేయాలి. స్లాబులు, రిస్ట్రిక్షన్స్ అన్నీ ఎత్తేసి టోటల్ ఫీజులు ఎంత ఫీజులు ఉంటే అంత 10 స్పెషల్ ఫీజు, ట్యూషన్ ఫీజు ప్రభుత్వమే భరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలకు
ఆర్ కృష్ణన్న గారు, పల్ల వెంకరెడ్డి గారు, బొమ్మగాని ధర్మభూషణ్ గారు వచ్చారు. తెలంగాణలో ఉన్న కాపాడుతున్న బాధ్యత కేసీఆర్ పై ఉందని చెప్పి, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధానమంత్రి కూడా మరి బీసీల కోసం ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఏదేమైనా ఈ దేశంలో ఇలా కుక్కలకు నక్కలకు అన్నిటికీ లెక్కలు ఉన్నాయి, కానీ బీసీలకు మాత్రం లేవు. సమాజంలో ఇలా లెక్కలు లేకుండా సంక్షేమం ఏ విధంగా జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని చెప్పి అడుగుతాను. ఉన్నది 10 మంది ఇలా దేశంలో మొత్తం దోచుకొని దాచుకుంటూ ఉండరు, మరి 90% మంది ఎన్నడూ అభివృద్ధి చెందాలని అంటూ ఉన్నాను. ఇలా రాష్ట్రంలో బీసీ సప్లాన్ అన్నాడు. దేశం మరి రాష్ట్రంలో ఇలా వాస్తవానికి బీసీ రుణాల కింద 5,45,000 మంది రుణాలు దరఖాస్తు చేసుకుంటే ఏ ఒక్కరికి ఇచ్చిన పాపం లేదు ఇలా ముఖ్యమంత్రి గారు. అంటే ఎటువైపోతుంది ఈ దేశం అని చెప్పి అడతాను. ఈ రాష్ట్రం ఎటువైపోతుంది అని చెప్పాం. బీసీలను నట్టేట ముంచి ఇవాళ దేశంలో రాష్ట్రంలో బీసీలను మొత్తం భిక్షగాలను చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V9 న్యూస్.